లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము నీలో పాపము పోయిందా అంటే ఇంకేమైనా ఉందా అని ఆలోచన చేయాలి. గత వారాల్లో చాలా అంశాలను దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను జ్ఞాపకం చేస్తూ ప్రతి అంశంలో కూడా ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు దేవుడు ఏమి చెప్పాడు అనే విషయాలు మనము ఆలోచిస్తూ వస్తున్నాం. గత వారములలో చెప్పిన ప్రసంగాలు, అందులో అద్భుతమైన అంశాలతో కూడిన వర్తమానాలు, దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు, దేవుని వాక్యము ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు అంశము నీ పాపము పోయిందా అని అంశం ఇది. ఈ దినాల్లో మనం చూస్తుంటే ఎక్కడ చూచినా పాపము విస్తరించిపోయింది. దేవుని పిల్లలు పాపం చేస్తున్నారు. దేవుని పిల్లలుగా పిలువబడకపోయిన వారు కూడా, అంటే లోకంలో ఉండేవారు కూడా పాపం చేస్తున్నారు. పాపం అనేటువంటిది అనేక మంది జీవితాలను నాశనం చేసింది. అసలు పాపమునకు నిర్వచనము మనం చెప్పమంటే ఏంటి పాపం అంటే మీరు చాలా విషయాలు చెప్తారు. దొంగతనము పాపమే, ఇంకా అబద్ధము పాపమే, వ్యభిచారము పాపమే, ఇంకా చెప్పాలి మీరు ఇంకేమేమి పాపాలు ఉన్నాయి. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమే, ఇంకా మేలు చేయ శక్తి ఉన్నా చేయకపోవడం కూడా ఒక పాపమే. ఇవి దేవుని పిల్లలు వారికి తెలియకుండా వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పాపాలు. అవి పైకేమో మనము భక్తిపరుల్లాగా కనిపిస్తున్నారు. నేను చాలా భక్తిపరుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుని యందు భయభక్తులు గలవాడను అని పైకి చెప్పుకుంటున్నాము. కానీ చాలామంది ప్రజల్లో వారి హృదయాల్లో ఉండేటువంటి పాపము వారి జీవితములలో ఆశీర్వాదాన్ని పోగొట్టేస్తూ ఉంది. పాపానికి బైబిల్ గ్రంథం ఇచ్చే చాలా చిన్న నిర్వచనం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపమని బైబిల్ చెబుతుంది. నువ్వేదో పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఒక చిన్న ఆజ్ఞ తప్పిపోయినా కూడా అది పాపమే అని దేవుడు చెబుతాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించటం అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించకపోవటం కూడా పాపమే అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. దేవుడు ఏమైతే చెప్పాడో అది చేయకపోవడం పాపం. ఏదెను తోటలో ఆదాము అవ్వలు నివసిస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇతరులను మోసం చేయలేదు, వేరే వాళ్ళను హత్య చేయలేదు, లేదా దోపిడీలు చేయలేదు. ఆదాము అవ్వలు చేసిన పని ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు చెప్పిన మాటను వినకపోవటమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు. దేవుడు చేయవద్దు అని చెప్పిన పని చేశారు. దేవుడు వద్దని చెప్పిన పనిని చేసినందువలన ఆదాము అవ్వల జీవితంలోనికి పాపం ప్రవేశించింది. అప్పటి వరకు పరిశుద్ధులుగా ఉన్నారు, అప్పటి వరకు నీతిమంతులు అనుకున్నారు.
అప్పటి వరకు ప్రతిరోజు దేవుడు చల్లపూట భూమి మీదకి దిగి వస్తే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధంగా ఉన్నటువంటి వారే, కానీ దేవుని ఆజ్ఞను తప్పిపోయిన తరువాత వారు పాపములో పడిపోయారు. దేవుడు ఒకరోజు క్రమంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఏదెను తోటలోనికి దేవుడు వస్తున్నాడని తెలిసి ఆదాము అవ్వలు చెట్టు చాటున దాక్కున్నారు. ఆదామా ఎక్కడున్నావు అంటే ఆదాము చెప్పిన జవాబు ఏంటంటే, నీ స్వరమును విని ఇక్కడ మేము దాక్కున్నాము అంటున్నాడు. అంటే ఎందుకు నువ్వు దాక్కున్నావు? ఎందుకు నీవు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది? కారణం ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాటను మీరాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా తన జీవితంలో చేసినటువంటి ఆ పొరపాటు తనకు పాపంగా, శాపంగా మారిపోయింది. ధైర్యంగా దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. ధైర్యంగా దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చాలామంది ఈ దినాల్లో దేవుని సన్నిధికి రాలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారు ధైర్యంగా దేవునితో సహవాసము చేయలేకపోవటానికి కారణం ఏంటి అంటే, వారు దేవుని మాటను తప్పిపోయారు, ఆజ్ఞను అతిక్రమించారు. దేవుణ్ణి సంతోషపెట్టవలసిన వారు సాతాను చేతిలో చిక్కారు, సాతాను చేతిలో బందీలైపోయారు. దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలు, దేవుణ్ణి సంతోషపెట్టవలసిన వారు రోడ్లమ్మడి తిరుగుతూ వ్యభిచార కూపములో పడి లోకాశలకు లొంగిపోయి శరీర సంబంధమైన వాటిని ఆశించి వారి జీవితాల్లో సాతాను మాటకు లోబడి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి కుటుంబ వ్యవస్థలు కుప్పకూలిపోయిన కుటుంబాలు ఈ లోకములో చాలా కనిపిస్తున్నాయి. సాతానుతో సహవాసం చేసేవాడు దేవుని ఎదుటకు రాలేడు. ఆదాము పాపం చేసినందువలన దేవుని స్వరాన్ని విని దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు వచ్చాడని తెలిసి ఆదాము పారిపోతున్నాడు, చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీలో ఏ పాపమైతే దాగి ఉందో నీ పాపము దేవుని సన్నిధికి రాకుండా చేస్తుందేమో, ఏ పాపమైతే నీ హృదయాంతరంగమును నిన్ను పట్టి పీడిస్తుందో ఆ పాపము ఆశీర్వాదం లేకుండా చేసిందేమో, ఏ పాపము నీ జీవితాన్ని నాశనం చేసిందో నీకు అర్థం కాకపోతే జీవితాంతము బాధపడుతూ ఉండాల్సిందే. ఏ పాపములో నువ్వు పడిపోయావు, ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తూ ఉంది, ఏ పాపం వల్ల నువ్వు బంధించబడ్డావు, ఏ పాపము నిన్ను దేవునికి దూరం చేసింది, ఏ పాపము ఆశీర్వాదం లేకుండా చేసింది. ప్రియులారా, పాపము చేసే ప్రతి మనుష్యుడు దేవునికి దూరం అయిపోతాడు. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడని వాక్యములో చెప్పబడింది. పాపం చేసేవారు ఎవ్వరు తరమకుండానే పారిపోతారు. కాబట్టి దుష్టుని చేతిలో పడకుండా, పాపం ఎక్కడైతే మనలోనికి ప్రవేశిస్తుందో ఆదామవ్వలకు తెలియకుండానే మాట్లాడుతూనే వారి యొక్క మాట్లాడుతున్నప్పుడే వారు పాపములో పడిపోవటానికి సులువుగా సాతానుడు వాడిని పాపములో పడేశాడు. చూసారా, మాట్లాడుతూనే సాతానుడు పాపములో పడేశాడు ఆదామవ్వలను. ఆదామవ్వలు పాపములో పడిపోయిన తర్వాత దేవుడు బాధపడ్డాడు, దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు ఆయాసపడ్డాడు. అయ్యో, నా బిడ్డలు ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతారనుకున్నాను, పవిత్రంగా జీవిస్తారని అనుకున్నాను, నా మాట వింటారని నేను అనుకున్నాను, నా మాటకు లోబడతారని నేను అనుకున్నాను. కానీ నేను చెప్పిన మాట కంటే సాతాను మాటకు విలువనిచ్చారు వీరు అని దేవుడు ఏదేను తోటలో నుండి ఆశీర్వాదాన్ని తీసివేసి శాపగ్రస్తమైన జీవితంలోనికి దేవుడు నెట్టివేశాడు. ప్రియులారా, ఒకే ఒక క్షణంలో ఇక ఆదామవ్వలకు
మరొక్కసారి అవకాశము కూడా దేవుడు ఇవ్వలేదు. వారు చేసిన చిన్న పొరపాటుకు దేవుడు క్షమించి వదిలేయచ్చులే అని అనుకోలేదు. దేవుడు ఎలాంటి న్యాయం తీర్చే దేవుడు అంటే, చిన్నదైనా పెద్దదైనా దేవుని మాటను అతిక్రమిస్తే ఆయన ఓర్చుకోలేడు. ఆదామవ్వల విషయంలో దేవుడు క్షమించి, ఇదిగో ఒక్కసారి చేస్తే చేసినారులే, ఇంకొకసారి చేయొద్దు అని చెప్పలేదు. ఇక మీరు ఇక్కడ ఉండటానికి పనికిరారని ఆదామవ్వలను ఏదెను తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. వారు మరలా ఏదెను తోటలోనికి రాకుండా ఏదెను తోటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలు కలిగినటువంటి దూతలను కాపలా పెట్టాడు. ఇక ఎప్పటికి కూడా ఏదెను తోటలోనికి వారు రాకుండా శాపగ్రస్తమైన జీవితంలోనికి నెట్టివేయబడ్డారు. ప్రియులారా, చిన్న పాపమే ఆదామవ్వలకు పెద్ద శాపాన్ని తీసుకుని వచ్చి పెట్టింది. ఇది పాపం కాదులే అని అనుకుంటుంటాం మనం. ప్రార్థనకు ఆలస్యం పోతేమిలే, పాపం కాదు అనుకుంటాం. ఈ వారం పోకపోతేమిలే, పాపం కాదు అనుకుంటాం. అంటే చిన్న చిన్న వాటిలో ఏం కాదులే, మా బాలరాజ్ సార్ చాలా మంచోడు, ఏమన్నాడు, కాబట్టి ఈ వారం పోకపోయినా ఏం కాదులే అనుకుంటాం. కానీ బాలరాజ్ సార్ మౌనంగా ఉంటాడేమో కానీ దేవుడు మౌనంగా ఉండడు. కాబట్టి బాలరాజ్ సార్ ఏం మీకు ఆశీర్వాదాలు ఇవ్వడు, ఇచ్చేదంతా దేవుడే. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి మనలో పాపము, ఏ పాపము దాగి ఉందో ఆ పాపాన్ని తీసేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, పాపములు చాలా రకాలుగా ఉన్నాయి బైబిల్లో. అందులో మొదటిది ఏంటంటే యోబు గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనములో అక్కడ రాయబడిన మాట మనము చదివితే, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది అని రాయబడింది. అక్కడ నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది అంట. ఒక విశ్వాసి మన మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులను దూషించకూడదు, నోటి మాటలతో బూతులు మాట్లాడకూడదు, ఇతరులకు అన్యాయపు తీర్పు తీర్చకూడదు, ఇతరుల మీద నేరారోపణలు చేయకూడదు, చీటికి మాటికి కొట్లాడటానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని పిల్లలు ఒక క్రమమైన పద్ధతి కలిగి ఉండాలి. వారి నడక ప్రత్యేకంగా ఉండాలి, వారి మాటలు ప్రత్యేకంగా ఉండాలి, వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, వారి ప్రార్థన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. లోకస్తుల వలె దేవుని పిల్లలు ఉండటానికి వీలు లేదు. లోకస్తుల వలె నువ్వు మాట్లాడావనుకోండి, నీ మాటల వలన నీ పాపము బయలుపరచబడుతుంది అని రాయబడి ఉంది. దేని వలన? నీ మాటల వలన నీ పాపము బయలుపరచబడుతుంది. దాని వలన ఆశీర్వదించే దేవుని నుండి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని జీవితమంతా దిగులుతో బాధతో బ్రతకాల్సిందే. ఈ రక్షించబడిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత మనం వేసే ప్రతి అడుగు దేవుడు మనల్ని శ్రద్ధగా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆలస్యంగా వచ్చినా అది నువ్వు పాపం చేసినట్లే. దేవుని సన్నిధిని ప్రేమించకపోయినా నీవు పాపం చేసినట్లే. ఆదివారము దినమున అది పరిశుద్ధమైన దినం, దేవునిలో ఆనందించే దినం, దేవుడిచ్చే దీవెనలు పొందుకునే దినం, దేవుని దగ్గర మన జీవితము క్రమపరుచుకునేటువంటి రోజు. ఆ దినాన్ని పోగొట్టుకుంటే వారికంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా మందిరములోనే చచ్చిపోతాం అన్నంత విశ్వాసము కలిగి దేవుని కొరకు బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని చిన్న చిన్న సాకులు పెట్టుకొని
దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. కాబట్టి మాటలు, మనం మాట్లాడే ప్రతి మాట నీలో ఉండే పాపాన్ని బయట పెడుతుందని యోబు గ్రంథములో ఆ మాటలు చెబుతూ ఉన్నాయి. కీర్తన 36వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అని రాయబడి ఉంది. అంటే నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు నీ పాపాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, పనికి మాలిన మాటలు వస్తున్నాయి, నిష్ప్రయోజనమైన మాటలు వస్తున్నాయి. నీ మాటల వలన నీ ఆశీర్వాదాన్ని నీవే చేతులారా పోగొట్టుకుంటున్నావు. నీ మాటల వలన వచ్చే ఆశీర్వాదం రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. చూస్తేనేమో భక్తుల్లా కనిపిస్తున్నావు, తెల్ల బట్టలు కట్టుకుంటున్నావు, పరిశుద్ధమైన దైవ గ్రంథాన్ని చేతపట్టుకుంటున్నావు, దేవుని మందిరానికి వస్తున్నట్లుగా నటిస్తున్నావు. వారి మాటలు అపవిత్రంగా దేవుని దృష్టిలో కనిపిస్తూ ఉన్నాయి. అలా దేవుణ్ణి మోసం చేసిన వారు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాలు ఆశీర్వాదం లేకుండానే బాధపడుతున్నారు. కాబట్టి మాటలు మనిషిని, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, భూతు మాటలు, సరసోక్తులైనటువంటి మాటలు, పోకి సంబంధించినటువంటి మాటలు, ఇవన్నీ కూడా అవి దేవుని పిల్లలకు తగవు అని అపోస్తులుడైన పౌలు గారు చెప్తారు. అంటే దేవుని పిల్లలకు ఒక క్రమం ఉంది బైబిల్లో. దేవుని పిల్లలు ఒక పద్ధతిగా మాట్లాడాలి, దేవుని పిల్లలు ఒక క్రమమైన జీవితం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన సంగతులే బైబిల్ గ్రంథం నిండా ఉన్నాయి. అవి మనకు తెలియక, పాటించక, వినక, దేవుణ్ణి అర్థం చేసుకోలేక మన వ్యర్థమైన మాటల వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజైనా నీ వ్యర్థమైన మాటలు నిన్ను పాపములో నెట్టివేశాయేమో. నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకుంటే ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం నా దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం వెళ్ళి ఎందుకమ్మా ఈ మాటలు మాట్లాడుతున్నామని అడిగితే, అబ్బెబ్బే నేను చాలా ఏమంటాం, నాకు రానే రావు సార్ మాటలు అంటారు. చాలా పరిశుద్ధంగా ఉన్నా నేను, చాలా పవిత్రంగా మాట్లాడతా నేను అని అంటాం. కొంతమంది బైబిల్లో ఇజ్రాయేలు ప్రజలు కూడా ఇలాగనే చెప్పారు. ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఇది చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో, మా దేవుడైన యెహోవాకు విరోధంగా మా దోషమేమి, మా పాపమేమి అని నిన్ను అడుగగా నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. 12వ వచనం, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తార పాపములు చేసి ఉన్నారు. దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు వచ్చి మేము ఏం పాపం చేశాము, మేము ఏం దోషం చేశాము అని ఒకవేళ వాళ్ళు నిన్ను అడిగితే నువ్వు చెప్పవలసిన జవాబేంటో తెలుసా? ఏం చెప్పాడు దేవుడు? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడని చెప్పు, మీ పితరులు నన్ను విడిచి, మీ పితరులు, మీ పూర్వీకులు, మీ పిల్లలు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి రోడ్లమ్మడి తిరుగుతూ వ్యర్థమైన వాటిని ఆదివారం రోజున పనులు పెట్టుకొని, ఆదివారం రోజున వ్యాపారాలు చేస్తూ, ఆదివారం రోజున ఇండ్లలో కూర్చొని సినిమాలు చూస్తూ, ఆదివారం రోజున సీరియళ్ళు చూస్తూ, ఆదివారం రోజున వ్యర్థంగా రోడ్లమ్మడి తిరిగే ఈ ప్రజలకు దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, ఏం చెప్పున్నాడు? వీరందరూ నా మాట వినకుండా
కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. ఏదంటది? దేవుని సన్నిధికి రాకపోవటం. ఒక క్రైస్తవుడుగా, యేసు ప్రభువు నమ్మిన వ్యక్తిగా, బాప్తిసం పొందిన వ్యక్తిగా పరిశుద్ధమైన దినమును పరిశుద్ధంగా ఆచరించకపోవటం వలన నీ హృదయము సాతానుకు అప్పగించబడింది. నీ హృదయము దుష్ట హృదయముగా మార్చబడింది. నీ హృదయము సాతాను చేతికి అప్పగించబడింది. నీ హృదయము హృదయ కాఠిన్యముగా మార్చబడింది. అందువలన ఇజ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ పితరుల కంటే విస్తారమైన పాపములు చేశారు అని దేవుడు చెప్తున్నాడు. మీ పితరుల కంటే విస్తారమైన పాపములు చేశారు. పాపములు తీసివేసుకుందామని కాదు, మరలా దేవుని దగ్గరకు వచ్చి మేమేం పాపం చేసినాం, మేమేమి తప్పు చేసినాం, మా దోషమేంటి చెప్పని ప్రవక్తను అడుగుతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, పాపము వారి మాటల్లోనే కనిపించింది. వారి పితరుల కంటే అధికమైన పాపం చేశారంట. కాబట్టి పాపము నీ మాటల వలన బయలుపరచబడి నిన్ను అపవిత్రునిగా మారుస్తుంది. అది ఒక్క బూతు మాటనే కదా అనుకుంటాం మనం. కొంతమంది విశ్వాసులకు నోరు తెరిస్తే బూతులే వస్తాయి. చర్చిలో వస్తే స్తోత్రం స్తోత్రం అని వస్తాయి, బయటికి పోతే బూతులే వస్తాయంట. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ బూతు మాటలు నీకు పాపంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ బూతు మాటల వలన ప్రయోజనానికి బదులుగా శాపగ్రస్తమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా పాపం విషయంలో ఏ పాపం మనల్ని ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని మన హృదయంలో నుంచి తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం అనేటువంటిది రెండవదిగా ఒకటేంటో మన మాటల వలన పాపం బయలుపరచబడుతుంది. రెండవది, పాపము దేవునికి దూరం చేస్తుంది. ఏం చేస్తుంది? మనం చేసే పాపము పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసము లేకుండా చేస్తూ ఉంది. పాపం చేస్తే చేసినావు, కానీ నీకొచ్చిన ఫలితం ఏంటంటే పాప ఫలితము ఆశీర్వదించే దేవుణ్ణి నువ్వు పోగొట్టుకున్నావు. ఆశీర్వదించే దేవుడు నీకు దూరమయ్యాడు. నీవు చేసిన పాపం వలన నిన్ను ఆశీర్వదించాలనుకున్న దేవుడు ఆయన దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటి అంటే దేవుడు నీకు తన ముఖాన్ని మరుగుపరుచుకున్నాడు. యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 59వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును అని రాయబడి ఉంది. దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటాడు. నువ్వు పాపం చేసి దేవుని సన్నిధికి వచ్చినా, ప్రార్థనలో కూర్చున్నా, పరిశుద్ధమైన దైవ గ్రంథాన్ని చేతపట్టినా, తెల్లటి వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరములో నీవు అడుగు పెట్టినా, నీలో ఉండే పాపము దేవుడు నిన్ను చూడగానే తన ముఖాన్ని తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతాడు. అంటే నీ జీవితంలో నీవు చేసిన చిన్న పాపము దేవుని సహవాసాన్ని దూరం చేసింది. ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించినందువలన ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేసే ఆదాము అవ్వలు దేవుని సహవాసాన్ని దూరం చేసుకున్నారు. దేవుని సహవాసానికి దూరమయ్యారు. దేవుడు తన ముఖాన్ని ఆయన మరుగుపరిచాడు వారికి. ఇక వారితో ఉండటానికి దేవునికి ఇష్టం కాలేదు. ఆజ్ఞను అతిక్రమించే వారితో దేవుడు సహవాసం చేయడు. బూతు మాటలు మాట్లాడు వారితో దేవుడు సహవాసం చేయడు. తన మాటల వలన అపవిత్రపరచబడిన విశ్వాసులను ఆయన చూడగానే ముఖము తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడే నిన్ను వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి? ఆదామవ్వలను దేవుడు వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే
నీవు బ్రతుకు కాలమంతా నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అది ఆదాముకు వచ్చిన శాపం. ఒక చిన్న ఆజ్ఞను అతిక్రమించినందువలన దేవుని సహవాసం పోగొట్టుకోవడము కాకుండా శాపగ్రస్తమైన కష్టతరమైన పరిస్థితులు ప్రపంచంలోనికి ఆదాము ద్వారానే, ఆదాము చేసిన పాపం వలననే లోకములోనికి ఈ కష్టం ప్రవేశించింది. లేకుంటే హాయిగా సుఖంగా పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా ఎలా ఉండేవాడంటే, హాయిగా దేవుడు మంచి మంచి పండ్ల చెట్లను పెట్టేవాడు. హాయిగా ఆకలైనప్పుడల్లా పండ్లు తెంచుకోవడము, తినడం, హాయిగా కడుపు నిండా తిని స్తోత్రం అని దేవునితో సహవాసం చేసేవాళ్ళం. కానీ మానవునికి కష్టము పాపం వలననే ప్రారంభమయ్యింది. ఆదామవ్వలు పాపం చేసినందువలన లోకములోనికి శాపం వచ్చింది. ఆదాముకు శాపం వచ్చింది, అవ్వకు శాపం వచ్చింది. వారిద్దరిని మోసం చేసిన సర్పానికి శాపం వచ్చింది, సాతానుకు శాపం వచ్చింది, భూమికి శాపం వచ్చింది. ఒక చిన్న ఆజ్ఞను అతిక్రమించినందువలన లోకములోనికి శాపగ్రస్తమైన పరిస్థితులు ఈ లోకములోనికి వచ్చేసినాయి. చూసారా? మనిషిని యొక్క అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమము, పాపం అనేటువంటిది సంతోషం లేకుండా చేసింది మానవుని జీవితంలో. ఈనాడు చాలామంది జీవితాల్లో పాపము సంతోషం లేకుండా చేసింది. త్రాగుబోతులు తాగి తాగి కుటుంబంలో సంతోషం లేదు. ఒక సోదరి చెబుతుంది, మొన్న హిందూపూర్ వెళ్తే, అయ్యా నా భర్త బాగా తాగుతాడు, తాగి తాగి ఆరోగ్యమంతా పాడైపోయింది. చివరికి చేసేది లేక తాగి తాగి జబ్బు చేసి ఒకరోజు చచ్చిపోయాడు. జబ్బు చేసి చచ్చిపోయాడు. తాగుడు వలన ఏమైనా మేలు కలిగిందా అంటే తన ప్రాణాన్నే పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ స్త్రీ ఏడుస్తుంది, ఇప్పుడు నాకు దిక్కెవరు, నా పిల్లలకు దిక్కెవరు అని ఏడుస్తూ ఉంది. దేవుని భయము లేని వ్యక్తులు, పాపం చేసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, దేవుని సన్నిధిని ప్రేమించలేని వ్యక్తులు, దేవుని యొక్క శాపాన్ని అనుభవిస్తూ ఏడుస్తూ బ్రతుకుతున్న కుటుంబాలు ఎంతో మంది లోకములో మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, పాపం ఎంత ప్రమాదకరమైందో. పాపం మన జీవితాలను నాశనం చేస్తుంది. ఆయనకుండే వ్యసనాలు, పాపము తన జీవితాన్ని నాశనం చేసింది. ఆ పాపం వలన శాపం వచ్చింది. శాపము మరణానికి తీసుకుని వెళ్ళింది. కుటుంబము ఒంటరిదయ్యింది. చూశారా? భయంకరమైన పరిస్థితులు ఈ లోకములో కనిపిస్తున్నాయి. బాప్తిసం పొందిన క్రైస్తవులు జాగ్రత్తగా ఉండవలసిన దినాలివి. దేవుని భయం కలిగి బ్రతకాల్సిన దినాలివి. నీవు చేసే పాపం దేవుని ముఖాన్ని నీకు మరుగు చేస్తా ఉంది. అందుకే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు మరలా ఇలా చెప్తున్నాడు, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక యెహోవా వానిని అంగీకరింపడు. ఎవరి ఇష్టానుసారంగా ఆదివారం రోజున రోడ్లమ్మడి వ్యాపారాల కోసము, సొంత పనుల కోసము, చుట్టాల కోసం, పట్టాల కోసమా ఎవరెవరైతే తిరుగుతారో వాళ్ళను దేవుడు అంగీకరించడంట. వాళ్ళకు దేవుడు పెట్టిన పేరేంటంటే, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుచున్నారు, తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక దేవుడు వానిని అంగీకరించడు. నువ్వు చెప్పే సాకులు ఆయన ఇష్టపడడు. నువ్వు చెప్పే సాకులు దేవునికి నచ్చవు. నీకు నచ్చుతాయేమో కానీ దేవుడు నిన్ను ఎంత మాత్రము కూడా మెచ్చుకోడు. దాని వలన నీకే కష్టం. అందుకే తర్వాత మాట అక్కడ ఏం రాయబడింది అంటే, యెహోవా వారిని అంగీకరింపడు, ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. 10వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొని
నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో అది దేవుని దృష్టిలో ఒక అక్రమముగా మారిపోతుంది. క్రైస్తవుడని పేరున్నా, చేతిలో బైబిల్ గ్రంథం ఉన్నా, నీవు దేవుని మాటను ధిక్కరించినందువలన దేవుని దృష్టిలో నీవు అక్రమము చేసిన వారితో సమానంగా మారిపోతావు. వారి అక్రమమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంట? వారి పాపములను బట్టి వారిని శిక్షించాడంట. కాబట్టి నువ్వు సాకుతో అక్రమం చేసి, అక్రమం వలన పాపం ప్రవేశించి, పాపం వలన దేవుని సహవాసాన్ని కోల్పోవడం వలన నీవు చేసిందంత దేవుని దృష్టిలో ఒక అక్రమములాగా దేవునికి కనిపిస్తుంది. ఆ అక్రమము దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ మీదికి శిక్ష వస్తుంది తప్ప ఆశీర్వాదం మాత్రము రాదు అని ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఏ పాపమైతే నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ పాపము నీ అంతరంగములో నువ్వు దాచుకొని ఉన్నావో, ఏ పాపము నీ హృదయంలో గూడు కట్టుకొని పోయిందో, ఈ పాపం విషయంలో ఈరోజే నీవు దేవుని సన్నిధిలో విడిచిపెట్టకపోతే నీ అక్రమమును ఆయన జ్ఞాపకము చేసుకునే లోపట నీ పాపాన్ని నీవు వదిలిపెట్టేసేయాలి. నీవు చేస్తున్నటువంటి అక్రమములు దేవుడు జ్ఞాపకము చేసుకొనక ముందే నీవు దేవుని ఎదుట పశ్చాత్తాప పడగలిగిన మనస్సు నీలోనికి రావాలి. ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తుందో ఆ పాపమును దేవుని సన్నిధిలో తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పాపము మనం దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడటం వలన పాపం మన హృదయంలో గూడు కట్టుకపోయింది. రెండవ నష్టం ఏంటంటే, పాపం మనలో ప్రవేశించటం వలన దేవుడు తన ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. నిన్ను పట్టించుకోవడం లేదు, అయిపోయింది నీ కథ. నీ జీవితము నిన్ను గూర్చి దేవుడు ఆలోచించటము మానివేశాడు. అందుకే ఆశీర్వాదానికి బదులుగా దేవుని యొక్క ఉగ్రతలు అనుభవిస్తున్నారు చాలామంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ పాపముల విషయంలో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపపడతామో అద్భుతమైన విజయాలు పొందుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఏం రాయబడింది అక్కడ అంటే, యేసు ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని రాయబడి ఉంది. నువ్వు ఏ పాపమైతే చేశావో, నీ ఏ అతిక్రమంలో నువ్వు బ్రతుకుతున్నావో, ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తుందో ఆ పాపమును బట్టి నువ్వు పాపానికే దాసుడవు కానీ దేవునికి దాసుడవు కాదు. ఎవరికి దాసుడవు అయిపోయావు? పాపము చేసినందువలన పాపానికి దాసుడవయ్యావు. సాతాను మాట విన్నందువలన సాతానుకు దాసుడవయ్యావు. నీవు దేవుని మాట వింటే దేవునికి దాసుడవుతావు. దేవుని మాట విననందువలన పాపం వలన పాపానికి దాసుడవై పాపం వెంట పరిగెత్తి ఒకరోజు నీ జీవితాన్ని నాశనము చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పాపం ఎంతో ప్రమాదకరమైనది. మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. పాపము ప్రజలకు అవమానము తెచ్చునని రాయబడి ఉంది. ఒకటేమో మన మాటల వలన పాపము బయలుపరచబడుతుంది. రెండవది దేవుని ముఖము పాపము చేసేవారిని దేవుడు తన ముఖాన్ని తిప్పుకొని చూచి చూడనట్టు వెళ్ళిపోతాడు. మూడవది ఏంటంటే, నీ పాపము నీకు అవమానాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. నీ పాపము నీ జీవితానికి అవమానము తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏ పాపమైతే చేశావో ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరము నీ మీదకి వస్తుంది. పాపము నువ్వు కప్పుకుంటే ఒకరోజు అది బట్టబయలైనప్పుడు నీకు అవమానము కలుగుతుంది. చాలామంది పాపం వలన అవమానం పొందుకొని తిరిగి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది చరిత్రలో కనిపిస్తారు. కాబట్టి పాపం మానకపోతే,
పాపం విడిచిపెట్టకపోతే ఒకరోజు ఆ పాపము బట్టబయలవుతుంది. ఆ పాపము నీకు అవమానంగా మారుతుంది. నీ జీవితం అంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయి. నీవు చేసిన పాపం వలన నీ ఇంటి వారికి సంతోషము లేదు, నీ పిల్లలకు సంతోషము లేదు, నిన్ను కన్న తల్లిదండ్రులకు సంతోషము లేదు, నీవు బాప్తిసం ఇచ్చినటువంటి సేవకునికి సంతోషము లేదు. నిన్ను తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించి నిన్ను రక్షించిన సృష్టికర్త అయిన దేవునికి కూడా సంతోషం లేదు. అంటే పాపము అవమానకరమైన పరిస్థితులను నీకు కలగజేస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు వారిని నడిపిస్తూ వస్తున్నప్పుడు అనేక పర్యాయాలు అరణ్యములో దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారు అరణ్యములో సనుగుడు గొనుగుడు అనే పాపాలు చేస్తూ వారు ఆ కనాను యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన 78వ కీర్తన 40వ వచనం చూడండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. దేవుని ప్రజలని పేరుంది కానీ వారు అరణ్య యాత్రలో కనానుకు పోతున్న ఈ ప్రయాణములో అనేక పర్యాయములు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేశారు. ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టారు. వారి అక్రమమును చూసి, వారి పాపమును చూసి, వారి యొక్క వ్యక్తిత్వాలు దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు హృదయములో దుఃఖపడ్డాడట. అయ్యో, ఈ ప్రజల కొరక నేను ఇంత చేసింది, ఈ ప్రజలను నేను ఐగుప్తు నుంచి విడిపించింది, ఈ ప్రజలు నా మాట వింటారనుకున్నాను, నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు తన హృదయములో దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి పాపం చేస్తే సేవకుని కంటే తోటి విశ్వాసుల కంటే దేవుడు ఎంతో దుఃఖపడతాడు. ఎంత దుఃఖపడతాడు? ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు, ఇజ్రాయేలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఎంతో వేదన పడ్డాడు. చూడండి 41వ వచనంలో, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసిరి అని రాయబడి ఉంది. ప్రియులారా, దేవుణ్ణి పలు పర్యాయములు వారి యొక్క అక్రమములను బట్టి, వారి మాటలను బట్టి వారు పలు పర్యాయములు దేవుని మీద తిరుగుబాటు చేశారు, పాపం చేస్తూ వచ్చారు వాళ్ళు. దేవుడు తన హృదయములో దుఃఖపడ్డాడు. దేవుడు తన హృదయములో సంతాపపడుతున్నాడు. అయ్యో, నా పిల్లలు పాపం చేస్తున్నారు, అయ్యో నా పిల్లలు పాపం చేస్తున్నారని దేవుడు తన హృదయంలో దుఃఖపడిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఏ పాపమైతే నిన్ను ఏలుబడి చేస్తుందో దాని ద్వారా దేవుడు దుఃఖపడతాడు. ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తుందో అదే పాపములో బ్రతుకుతూ నీవు నటిస్తున్నట్లయితే దేవుడు నిన్ను చూచి దుఃఖపడతాడు. నీ హృదయము పూర్తిగా మార్చబడాలి, నీ పాపము పూర్తిగా తొలగించబడాలి. నీ పాపము ఆయనకిష్టమైనట్లుగా, నీ పాపము తొలగించబడితే ఆయనకిష్టమైనట్లుగా మనం బ్రతకగలిగితే పరిశుద్ధ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని చేతిలో నుండి విస్తారమైన దీవెనలు పొందుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన పాపములు మనకు అవమానకరమైన పరిస్థితులను కలగజేస్తాయి. ఒకటి, మాటల వలన పాపం బయలుపరచబడితే. రెండవది, పాపము దేవుని సహవాసాన్ని దూరం చేస్తుంది. మూడవది వచ్చేసి, నీ పాపము నీకు అవమానము తీసుకుని వస్తుంది. నాలుగవది ఏంటంటే, మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఏమని పరీక్ష చేసుకోవాలి? మనలో ఏమైనా దోషం ఉందేమో, ఎక్కడైనా పాపం ఉందేమో, నా మాటలు కావచ్చు, నా క్రియలు కావచ్చు,
నా తలంపులు కావచ్చు, నా ఆలోచన కావచ్చు, నా నడక కావచ్చు, ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో, ఏ విషయంలో పాపం చేసి ఉన్నామో, దేవుని యొక్క శిక్ష నీ మీదికి రాకుండా నీ అక్రమమును దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఉగ్రత శిక్ష నీవు అనుభవించకుండా ఉండాలి అంటే నీవు పాపం విషయంలో పశ్చాత్తాపపడే మనస్సు నీకు ఉండాలి. దావీదు ఒక కీర్తన రాస్తూ అంటాడు, దేవా నన్ను పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకో అంటాడు. మనమేమంటాం? నా తప్పులు కప్పిపెట్టి పై వేశాను చూడు ప్రభువా అంటాం. కానీ దావీదు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? చూడండి, దావీదు ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. దావీదు ప్రార్థన 139వ కీర్తన 23-24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు అని దావీదు ప్రార్థన. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాలో ఏమైనా పాపం ఉందేమో, నాలో ఏమైనా దోషం ఉందేమో, నన్ను పరిశీలించి నన్ను తెలుసుకో అంటున్నాడు. అలాంటి ప్రార్థన మనం చేయగలం. ఏమైనా దోషం ఉందేమో ప్రభువా, ఎవరినైనా బూతులు మాట్లాడానేమో, ఎవరినైనా బాధ పెట్టానేమో, ఎవరినైనా దుఃఖ పెట్టానేమో, నా భార్యను కానీ, నా భర్తను కానీ, నా పిల్లల్ని కానీ, నా కుటుంబ సభ్యులను కానీ, ఎవరినైనా నేను నా మాటల వలన పాపము బయలుపరచబడిందేమో, నన్ను పరిశీలించు అని ప్రార్థన చేసే మనసు క్రైస్తవులకు ఉండాలి. కప్పిపుచ్చుకునే మనసు ఉంటే దాని వలన ప్రమాదంలో పడతాము. కప్పిపుచ్చుకొనక ఒప్పుకొనుట ద్వారా దేవుడు మన పాపములను తీసివేస్తాడు ఆయన. ఒక వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అంటాడు. నువ్వు ఏ పాపములో నువ్వు ఇక్కడికి వచ్చినా, ఏ పాపము నిన్ను ఏలుబడి చేసినా, ఏ పాపములో నువ్వు బ్రతుకుతున్నా, నీ కొరకే లోకరక్షకుడైన యేసు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆయన కార్చిన రక్తధారల ద్వారా నీ పాపమునకు విడుదల కలగబోతుంది. నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది. నీ పాపములు తీసివేయబడతాయి. నీవు నీ పాపములను తీసివేయటానికే ఆయన తన రక్తాన్ని చిందించి నిన్ను పరిశుద్ధునిగా మార్చటానికే నీకు బదులుగా ఆయన శ్రమ పొందాడు. ఆయన రక్తములో నీవు కడగబడితే నిత్యమైన ఆశీర్వాదాలు నీవు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము, అక్కడ రాయబడిన చూడండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి నీలో ఉండే పాపాన్ని తొలగిస్తుంది యేసు రక్తము. ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరము నీ మీదికి వస్తుంది. దేవుని ఆశీర్వాద ప్రభావము నీవు అనుభవిస్తావు. అద్భుతాలతో నీ కుటుంబము సంతోషము, సుఖ సంతోషముల చేత నీ కుటుంబము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. అటి కృప దేవుడు మన కుటుంబాలకు ఇచ్చునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రాలు. నాయనా, అనేక మందిలో పాపము ఏలుబడి చేస్తూ పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీ వాక్యములో సెలవిచ్చినట్లుగా అనేక మంది పాపమును కప్పుకొని వేషధారణ భక్తిలో బ్రతుకుచున్న వారు ఎందరో ఉన్నారు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్న వారు ఉన్నారు. లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిలో మునిగిపోయిన వారున్నారు. అయ్యా, భక్తి పరులమని చెప్పుకుంటూ భక్తి ముసుగులో రకరకాలైన పాపాలు చేస్తూ ఆజ్ఞను అతిక్రమించి నాయనా మీకు దూరమై మీ సహవాసాన్ని కోల్పోయి భ్రష్టులుగా బ్రతుకుతున్న వారున్నారు. అయ్యా, అటి వారి ఎడల మీరు కృప చూపండి.
అట్టి వారి కొరకు మీ రక్తాన్ని చిందించారు నాయన. పాపము చేసిన ప్రతి మనుష్యుడు ప్రభువా నాయన అవమానం పాలవుతాడని మీరు సెలవిస్తున్నారు. పాపము చేసినటువంటి వానికి సహవాసము దూరం అవుతుందని చెప్పారు నాయన. పాపము మాటల వలన బయలుపరచబడుతుందని యోబు గ్రంథములో రాయబడినట్లుగా నాయన అనేక మంది విశ్వాసులు చిన్న చిన్న పాపములకు పడిపోయి, చిన్న చిన్న శోధనలో పడిపోయి లేవలేక ప్రభువా ఆ రకరకాలైన శోధనలకు గురి అయిపోయి ప్రభువా ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు. వారిపై మీ కనికరము చూపండి నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలో ఏ పాపము దాగి ఉందో, ఏ పాపం వారిని పట్టి పీడిస్తుందో, ఆ పాపం వలన నాయన వారు శిక్ష అనుభవిస్తున్నారో అయ్యా మీ కనికరము చూపండి, మీ మేళ్ళ చేత నింపండి నాయన. మీ సన్నిధిలో క్షమాపణ దొరికి క్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో ఆనందించే కృపను మా బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ కలిగించుకొనమని, వచ్చిన ప్రతి బిడ్డను కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.